హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాము. ఈ విలన్లో కొంతమంది వ్యక్తులను చంపేసి మరలా వాళ్ళ ఇంటికే పరామర్శించడానికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చాలా వరకు సానుభూతి వాక్యాలు చెప్పడమే కాకుండా కన్నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చంపిందే వాళ్ళు అయి ఉంటారు. ఇటువంటి సన్నివేశాలను మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. అదే తరహాగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కూడా జరుగుతుందా అనే అనుమానం మనకి రాకమానదు. దానికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తరువాత సాక్షి పేపర్లోని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద గొడ్డలు పెట్టి వివేకానంద రెడ్డి గారిని ఆయనే హత్య చేశారని చెప్పి చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. సాక్షిలోని ఫుల్ పేజీలోని ఈ కథనాలు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఫోటోల్ని ఫుల్ పేజీలో వేసి చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. తదుపరి ఈ కేసు అనేది సిబిఐ వెళ్ళడం జరిగింది. సిబిఐ దీని మీద పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఇక్కడ అభియోగాలు అనేవి చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే మోపబడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఎక్కడ ఏ విధమైన మరక అంటలేదు. ఇక్కడ సిబిఐ విచారణ సందర్భంగా చాలా వరకు అభియోగాలు అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పడ్డాయి. ఇప్పుడు నిర్ధారణ అయితే జరగలేదు, కానీ ప్రస్తుతం అయితే కోర్టులో కేసు నడుస్తుంది. ఈ కేసు కూడా ముద్దాయిలుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల మీద ఉన్నది. అదేవిధంగా ఈ మధ్య మొన్న ఏప్రిల్ 6వ తేదీన కడపలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో తెల్లవారుజామున 3 గంటలకి పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హత్యగా వెంపడ్డారు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈయన హత్య జరిగిన తరువాత మరుసటి రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా కడప మేయర్గా చేసిన సురేష్ బాబు గారు, డిప్యూటీ మేయర్గా చేసిన నిత్యానందరెడ్డి హాస్పిటల్కి వెళ్ళి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి ఇక్కడ గంజాయి బేచ్, అదేవిధంగా రౌటీ షీటర్లు వీళ్ళ మధ్య గొడవలు జరిగి ఈ హత్య జరిగిందని చెప్పి దీనికి చాలా దురదృష్టకరమని చాలా వరకు కన్నీళ్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ కేసు మీద పూర్తిగా విచారణ చేసిన తర్వాత అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. అవేంటంటే, ఈ పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి నిత్యానందరెడ్డి అని. అంటే ఈయన ఇంతకుముందు కడప డిప్యూటీ మేయర్గా ఉండేవాడు. ఈయన మృతదేహం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం కూడా జరిగింది. కానీ కేసు అనే దానికి ప్రధాన ముద్దాయి ఈయనని చెప్పి పోలీసు విచారణలో తెలిసింది. దీనితో ఈయన పరారులోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరు హత్య చేశారని అభియోగం మోపబడ్డారో వాళ్ళే ఈ మృతదేహానికి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి కన్నీరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ పెద్ద దస్తగిరి ఇంటిని పూర్తిగా సోదాలు చేసిన తర్వాత చాలా వరకు ఆయన ఈ అక్రమంగా భూదందాలు చేశారని, చాలా వరకు రియల్ ఎస్టేట్లో జరిగే గొడవలు, ఈ అక్రమ భూదందాల మీద ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య చాలా వరకు భేదాభిప్రాయాలు రావడంతో వాళ్ళందరూ కలిపి ఈ పెద్ద దస్తగిరిని హత్య చేశారని ప్రస్తుతం పోలీసులు చేసిన ప్రాథమిక దర్యాప్తులో బయటకు రావడం జరిగింది. ఇక్కడ ఇది నమ్మడానికి అనుమానం రావడానికి కారణం ఏంటంటే, దీంట్లో అభియోగాలు మోపబడిన ముద్దాయిలు ప్రస్తుతం పరారులోకి వెళ్ళిపోయారు. పరారులోకి వెళ్ళారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి వాళ్ళ హస్తం ఎంతో కొంత ఉన్నదని చెప్పి సామాన్య ప్రజలు ఖచ్చితంగా అనుమానించే అవకాశం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ
నాయకులు ఈ విధంగా చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇది చూస్తే మనకి సినిమాలో జరిగే సంఘటనలు గుర్తు రాకమాందు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.